అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం భారత విజయంగా ప్రచారం చేస్తుంది. కేంద్ర మంత్రులు, కొందరు ఆర్థిక నిపుణులు, ప్రధాన మీడియా కూడా ఇదే మాటను పదే పదే చెప్తుంది. కానీ ఈ ట్రేడ్ డీల్లోని అంశాలను లోతుగా పరిశీలిస్తే ఇది భారత్కు లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది అన్న అభిప్రాయం ఆర్థిక వర్గాల్లో బలపడుతుంది. ట్రంప్ రాకముందు పరిస్థితిని గుర్తు చేసుకుంటే భారత్ ఎగుమతులపై అమెరికా దాదాపు నామమాత్రపు సుంకాలే విధించేది. భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో సులభంగా ప్రవేశించేవి. అదే సమయంలో భారత్ కూడా అమెరికా వస్తువులపై భారీ పన్నులు విధిస్తూ దేశీయ తయారీ రంగాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూ వచ్చింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజా ట్రేడ్ డీల్ ప్రకారం భారతీయ ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 50% నుంచి 18%కు తగ్గించింది. మొదటి చూపులో ఇది భారత్కు ఉపశమనంలా కనిపించినా ట్రంప్ రాకముందున్న దశాబ్దాల పరిస్థితితో పోలిస్తే ఇది స్పష్టమైన వెనకడుగు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే 50% నుంచి తగ్గించామని చెప్పుకుంటున్నా నిజానికి మనం తిరిగి చేరింది 18% అనే కొత్త భారానికే. ఇది భారత్ ఎగుమతుల పోటీతత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సుంకాల తగ్గింపుకు ప్రతిఫలంగా అమెరికా నుండి భారత్కు వచ్చే వస్తువులపై విధిస్తున్న పన్నులను దశల వారీగా సున్నాకి తీసుకెళ్లాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అంటే అమెరికా ఉత్పత్తులు పన్నులు లేకుండా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. దేశీయ పరిశ్రమలు, చిన్న తయారీదారులు అమెరికా దిగుమతులతో నేరుగా పోటీ పడాల్సి వస్తుంది. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు విరుద్ధమని విమర్శలు చెప్తున్నారు. ట్రంప్ మాటల్లో భారత వస్తువులపై పన్నుల వల్ల అమెరికాలో ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణానికి భారత్ ఒకటే కారణం కాదని, ఇది ట్రంప్ స్వయంగా అమలు చేసిన వాణిజ్య విధానాల ఫలితమేనని చెప్తున్నారు. ఇక ఈ ఒప్పందం వల్ల అమెరికా నుంచి చౌకైన వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, సాంకేతిక వస్తువులు భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని విపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్వదేశీ మార్కెట్ అమెరికా ఉత్పత్తులతో నిండిపోతే రైతుల ఆదాయంపై ప్రభావం, దేశీయ పరిశ్రమల మనుగడపై ప్రమాదం, ఉపాధి అవకాశాల తగ్గుదల వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ రంగాలు ఒప్పందం పరిధిలో లేవని చెప్తుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ట్రంప్ వ్యవహార శైలి చూస్తే దొడ్డిదారినైనా ఈ ఉత్పత్తులను భారత్లోకి తెచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలన్న నెపంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించాలని అమెరికా ఒత్తిడి తెస్తుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దానికి బదులుగా అమెరికా వెంజులా నుంచి సుమారు $500 బిలియన్ విలువైన ఇంధనం, ఇతర ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. ఇది భారత్కు మరో భారీ ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రష్యా చమురుపై భారత్కు భారీ డిస్కౌంట్లు లభించేవి. అవి కోల్పోతే దిగుమతి వ్యయం పెరుగుతుంది, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ డీల్లో భారత్కు అసలు పెద్ద ప్రమాదం ఏంటంటే తన అంతర్గత మార్కెట్లను అమెరికాకు క్రమంగా పూర్తిగా తెరిచేయాల్సిన పరిస్థితి రావడం. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక స్వలంబనకు దెబ్బ, దేశీయ పరిశ్రమలపై ఆధారపడే లక్షలాది కుటుంబాల భవిష్యత్తుపై ప్రభావం, విధాన నిర్ణయాల్లో స్వతంత్ర కోల్పోయే ప్రమాదం అనే అనుమానాలు పెంచుతుంది. ఈ ట్రేడ్ డీల్పై ఉన్న అనేక సందేహాలను, ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒప్పందంలోని పూర్తి వివరాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. ఏ రంగాలకు మినహాయింపు ఉందో, ఏ షరతులకు భారత్ అంగీకరించిందో స్పష్టంగా వెల్లడించాల్సిందే. లేదంటే భారత విజయం అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక దేశానికి దీర్ఘకాలిక నష్టం దాగి ఉందా అన్న ప్రశ్నలు మరింత బలపడే అవకాశం ఉంది.